వెల్కమ్ టు టీఆర్టీవీ తెలంగాణ. నేను మీ అనిల్. రైతులు చూడాల్సిన వీడియో, ఎందుకంటే చాలా మంది రుణమాఫీకి సంబంధించిన డౌట్లు చాలా ఉన్నాయి. ఇంకా ఎవరికైతే రుణమాఫీ కాలేదో వాళ్ళైతే ఈ వీడియో పూర్తిగా చూడాలని కూడా కోరుకుంటున్నాము. ఇంకా ఎవరైనా రుణమాఫీ కాని వాళ్ళ వాటికి ఈ వీడియో కూడా షేర్ చేయాలని కోరుకుంటా ఉన్నాము. ఎందుకంటే 2 లక్షల రుణమాఫీ చేస్తాం, 15 ఆగస్టు వరకు చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి సర్కార్ మరి కొంతమందికి రుణమాఫీ కాలేదు. మరి ఎప్పుడు వేస్తారని కూడా చాలా మంది ప్రశ్నిస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కార్ కీలక వ్యాఖ్యలు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. అవేంటి అంటే ఇక 10 రోజులలో 4వ విడత కూడా రుణమాఫీ కానిటువంటి వాళ్ళకి మరి వాళ్ళ యొక్క సర్వే చేపట్టి మరి వాళ్ళకి అర్హులను బయటికి లిస్ట్ ఇచ్చే ప్రక్రియ అయితే కనబడతా ఉంది. ఎవరికైతే రుణమాఫీ కాలేదో వాళ్ళని సర్వే చేపడతా ఉన్నాము. వాళ్ళకి 10 రోజులలో నెక్స్ట్ 10 రోజులలో ఖచ్చితంగా రుణమాఫీ అవుతుందని రేవంత్ రెడ్డి సర్కార్ చెప్తా ఉంది. వాళ్ళు ఎవరు అర్హులు ఎవరు అనే విషయాల మీద మాట్లాడుకుందాం. వాళ్ళు ఎటువంటి వాళ్ళు, వాటికి అర్హులు అంటే ఎందుకు రుణమాఫీ కాలేదు, రుణమాఫీ కాని వాళ్ళు మరి వాళ్ళ దాంట్లో తప్పిదాలు ఏమున్నాయి అనే విషయాల మీద మాట్లాడుకుందాము. ఒకసారి చూద్దాం అసలు రుణమాఫీకి సంబంధించిన లెక్కలు ఒకసారి చూద్దాము. గతంలో కూడా చెప్పాము. వాళ్ళు ఏంటంటే దాదాపుగా 31,000 కోట్ల రూపాయలు కేటాయించారు. మరి 31,000 కోట్ల రూపాయలు రైతు ఖాతాలో పడతాయా లేకుంటే పక్కదారి ఏమన్నా పోతా ఉన్నాయన్న విశ్లేషణ చేద్దాము. ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా 22-23 లక్షల రైతుల ఖాతాల్లో అకౌంట్లో డబ్బులు పడ్డాయి అన్నట్టు కూడా మంత్రి గారు అయితే చెప్తా ఉన్నారు. మరి నిజంగా పడ్డాయా లేకుంటే తప్పిదాల వల్ల మధ్యలో అయిపోయినాయా అనే విషయాల మీద మరి చర్చిస్తా ఉన్నారు. ఇంకా వాటి గురించి ఒకసారి మనం డీప్ గా క్లియర్ గా చర్చిద్దాము. ఎందుకంటే ఒకసారి ఆ లెక్కలు ఒకసారి చూద్దాము, అందరికి అర్థమయ్యే విధంగా. మరి గతంలో రాసిన లెక్కలు ఇవన్నీ మన ఆ లెక్కలు ఒకసారి అయితే చూద్దాం, చూసే ప్రయత్నం అయితే చేద్దాము. ఏదైతే రుణమాఫీకి సంబంధించి ఇది రుణమాఫీకి సంబంధించిన లెక్కలు మనకు అందరికీ తెలుసు. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అనే 3 ఫేజ్లు అయితే జరిగినాయి. ఆ 3 ఫేజ్లలో మనం ఫస్ట్ ఫేజ్ చూసుకున్నట్లయితే జూలై 18న జరిగింది. దాదాపుగా 1,00,000 ఎవరికైతే 1,00,000 కంటే కింద ఉన్న వాళ్ళకి రుణమాఫీ చేసిన దాఖలాలు ఉన్నాయి. దాంట్లో భాగంగానే దానికి కేటాయించిన డబ్బులు ఏంటంటే 6,98,000 కోట్ల రూపాయలు. అంటే 6,98,000 కోట్ల రూపాయలు అయితే కేటాయించినట్టు కూడా తెలుస్తా ఉంది. లబ్ధిదారులు ఎంతమంది అంటే దాదాపుగా 11 లక్షల కుటుంబాలు, 11 లక్షల రైతులు ఉన్నట్టు తెలుస్తా ఉంది. 6,98 కోట్ల రూపాయలు కేటాయిస్తే దానిలో 11 లక్షల మంది రైతుల అకౌంట్లు అయితే పడ్డాయి. అది ఎప్పుడు? జూలై 18 రోజున పడ్డది. మరి అందరికి పడిందా? 1,00,000 కింద ఉన్న వాళ్ళు అందరికి పడిందా అంటే పడలేదు. నిజంగా వాళ్ళు కేటాయించిన డబ్బు ఇంత 11 లక్షల మంది పడ్డాయని చెప్తా ఉన్నారు. కానీ ఇందులో టెక్నికల్ ఇష్యూ ఉండి దాదాపుగా 23 నుండి దాదాపుగా 30% అయితే అయిపోయింది. అంటే 23 నుండి 30% మందికి పడలేదు. మరి వాళ్ళకి ఎందుకు పడలేదు అని చాలా మంది అడిగితే ఏమని చెప్పారు అంటే అప్పుడు వాళ్ళ యొక్క టెక్నికల్ ఇష్యూ అయింది. ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ లింకు లేదు, లేకపోతే ఆధార్ కార్డులో వేరే పేరు ఉంది, బ్యాంక్ అకౌంట్లో ఇంకో పేరు ఉంది, దానివల్ల వాళ్ళకి పడలేదు. 23 నుండి 30% వాళ్ళకు కూడా పడుతుంది అని చెప్పారు. మరి వాళ్ళకి ఎప్పుడు పడింది అని అంటే మరి సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయినప్పుడు అప్పుడేమైనా పడింది అంటే అప్పుడు కూడా వాళ్ళే. వీళ్ళు ఇట్లా ఏం చెప్తా ఉన్నారు, బ్యాంక్ అధికారుల దగ్గర పోతుర్రు, మళ్ళా అగ్రికల్చర్ సంబంధించిన అధికారుల దగ్గర పోతుర్రు. మరి అక్కడ ఏం జరుగుతలేదు. ఆడి పోతేమో బ్యాంక్ కాడ పోయి చూసుకోండి అమ్మా అని బ్యాంక్ అధికారుల కాడ పంపిస్తారు. బ్యాంక్ అధికారుల దగ్గర పోతే లేదమ్మా ఇది అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి మాట్లాడాలని వాళ్ళు చెప్తా ఉన్నారు. వీళ్ళిద్దరు కాదని ఏదైతే మన ప్రజాపాలన చెప్పారు కదా, ఏదైతే కలెక్టర్ ఆఫీస్ లో మరి దరఖాస్తులు తీసుకుంటున్నారు, వీళ్ళిద్దరిని కాదని ఆడిపోతే ఇది మాకు సంబంధించింది కాదమ్మా, ఇక్కడ బ్యాంక్ కన్నా ఓరి అక్కడికన్నా ఓరు అని చెప్తున్న దాఖలాలు కనబడతా ఉన్నాయి. రైతులు ఎటు పోవాలో అనే ఆందోళన కనబడతా ఉంది. అంటే అటు అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర పోవాలా, బ్యాంకుల దగ్గర పోవాలా, కలెక్టర్ ఆఫీస్కి పోవాలా, ప్రజా దర్బార్కి రావాలా అనే విషయాల మీద చాలా ఆందోళన ఉన్నారు. సరే, ఈ ఫస్ట్ ఫేజ్ లో మరి ఇంతమంది పడింది. సెకండ్ ఫేజ్ లో మనం చూసుకున్నట్లయితే జూలై 30 రోజు అయితే మరి సెకండ్ ఫేజ్ అయితే వేశారు. దాదాపుగా 6,500 కోట్ల రూపాయలు అయితే కేటాయించారు. దాదాపుగా 6 లక్షల మంది రైతులకైతే అకౌంట్లో పడ్డట్టు కూడా తెలుస్తా ఉంది. 6 లక్షల మంది రైతులకు వేసాము. దాదాపుగా 6 లక్షల చిల్లర అంటే ఎగ్జాక్ట్ గా 6,02,000 మంది ఉన్నారంటే 6 లక్షల పైన ఉన్న వాళ్ళకి రైతుల అకౌంట్లకు అయితే జమ కూర్చున్నాము. ఎవరికైతే 1,50,000 ఇక్కడేమో 1,00,000 రూపాయలు 1 lakh రూపీస్, ఇక్కడ 1.5 లక్ష రూపాయలు ఎవరికైతే కిందికున్నాయో 1,50,000 కంటే కిందికున్న వాళ్ళకి
మరి రుణమాఫీ చేశారు సెకండ్ ఫేజ్ లో. మరి థర్డ్ ఫేజ్ కి వచ్చేసరికి మరి దాదాపుగా 2 లక్షలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి థర్డ్ ఫేజ్ లో రుణమాఫీ చేశారు. అది ఆగస్టు 15 రోజున రుణమాఫీ చేశారు. దాదాపుగా దానికి 6,000 కోట్ల రూపాయలు కేటాయించారు. 6 లక్షల మందికి పైగా అకౌంట్లో అయితే పడిన దాఖలాలు కనబడతా ఉన్నాయి. మొత్తం ఒకసారి చూసుకున్నట్లయితే 3 దశలలో మరి ఈ ఫస్ట్ ఫేజ్, ఈ సెకండ్ ఫేజ్, ఈ థర్డ్ ఫేజ్ 3 ఫేజ్ లో చూసుకుంటే దాదాపుగా లబ్ధి పొందిన రైతులు ఎంత 23 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు. మరి ఎంత అకౌంట్ అంటే ఎంత అమౌంట్ యూజ్ చేశారంటే వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం చూసుకున్నట్లయితే 18,000 కోట్ల రూపాయలు కేటాయించారు రైతుల అకౌంట్ లో పడ్డాయని చెప్తా ఉన్నారు. మరి ఈ పూర్తి స్థాయిలో అయినాయంటే కూడా ఈ పూర్తి స్థాయిలో కాలేదని కూడా చెప్తా ఉన్నారు. మరి పూర్తి స్థాయిలో ఎందుకు కాలంటే టెక్నికల్ ఇష్యూ ఇందాక మాట్లాడుకున్నాడు. సేమ్ రీజన్ ఇక్కడ 20% అయిపోయింది, మళ్ళీ ఇడికి వచ్చేసరికి 15% అయిపోయింది, ఇడికి వచ్చేసరికి మళ్ళీ 25% అయిపోయింది. ఇట్లా అయిపోతూనే ఉంది. 25% అయిపోయింది. మొత్తాన్ని చూసుకొని కూడా 2 లక్షల కన్నా కింద ఉన్న వాళ్ళు, మన 2 లక్షల పైన ఒకసారి వదిలేస్తే 2 లక్షల కింద ఉన్న వాళ్ళకు కూడా దాదాపుగా 30 నుండి 32% రుణమాఫీ కాలేదంట. అంటే 30 నుండి 32% అయితే ఇంకా రుణమాఫీ కాలేదంట. మరి వీళ్ళకి కాకుండా మరి ఇంకెప్పుడు వేస్తారని కూడా చాలా మంది అడుగుతా ఉన్నారు. ఈ 30% అంటే ఇప్పుడు పూర్తిగా మనం చూసుకున్నట్లయితే 70% అయిపోయింది. రుణమాఫీ 70% అయింది దాదాపుగా. మరి ఈ 30% ఎప్పుడు వేస్తారని కూడా చాలా మంది అడుగుతా ఉన్నారు. ఈ 30% ఈ 3 దశలో కాకుండా ఎవరికైతే ఇంకొక దశ కూడా ఉంది. అది ఏంటంటే ఆ దశ మనకు ముందే చెప్పలే, ఇప్పుడు చెప్తా ఉన్నారు. ఏది 2 లక్షల కంటే 2 lakhs కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఏం చేయాలి, 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళకి ఎట్లా డబ్బులు అయితే వేస్తాము అనే విషయాల మీద ఇప్పుడు క్లారిటీ ఇస్తా ఉన్నారు. అది ఏంటంటే 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే పైన అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని కట్టేయాలంట. మరి కింద అమౌంట్ వాళ్ళు రుణమాఫీ చేస్తామని చెప్తా ఉన్నారు. మరి కొంతమంది పైన అమౌంట్ కట్టినా కానీ మొత్తుకున్నా కానీ కింద అమౌంట్ కావట్లేదు. ఎందుకంటే టెక్నికల్ ఇష్యూ అని చెప్తా ఉన్నారు. ఏదైనా కానీ టెక్నికల్ ఇష్యూ అని అంటారు. ఆడికి పోతే టెక్నికల్ ఇష్యూ వల్ల కాలేదు, టెక్నికల్ ఇష్యూ వల్ల కాలే అంటారు. ఒకసారి మనం చూసుకున్నట్లయితే కేటాయించింది, బడ్జెట్ కేటాయించింది ఎంత 31,000 కోట్ల రూపాయలు. 31,000 కోట్ల రూపాయలు దాదాపుగా క్రోర్స్ రూపీస్ కేటాయించింది. 31,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే దాదాపుగా సరే 20,000 వాడుకున్నా అని చెప్తాం, 20,000 వాడుకున్నా అని చెప్తాం. ఇప్పుడు ఏదైతే 4th ఫేజ్ అని చెప్తా ఉన్నారో, 4th అని చెప్తా ఉన్నారు. ఈ 4th దానిలో ఎంతమంది ఉన్నారంటే 3 లక్షలన్నరనే ఉన్నారు. 3 లక్షల మంది రైతులు ఉన్నారు. అది స్వయాన ఇంకా రుణమాఫీ కాని వాళ్ళ గురించి స్వయాన మంత్రి చెప్పిన ముచ్చట్నే, ఇది నేను చెప్తున్న ముచ్చట కాదు. తుమ్మల నాగేశ్వరరావు గారు నిన్న ప్రెస్ ముఖంగా ఎవరికైతే రుణమాఫీ కాని వాళ్ళ లెక్కలు 3 లక్షలన్నర మంది ఉన్నారు వాళ్ళకి 4th ఫేజ్ అంటే 4వ ఫేజ్ లో వేస్తామని చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ వారింది దాదాపుగా 18,000 కోట్ల రూపాయలు. సరే ఇంకో కొంతమంది టెక్నికల్ ఇష్యూ వల్ల అటు ఇటు ఇంకొక వేసుకున్నా కానీ 20 కోట్లు అన్నా కానీ ఇంకొక 11 కోట్లు ఇక్కడనే ఉంటాను, 11 కోట్ల రూపాయలు ఇక్కడనే ఉంటాను. 11,000 కోట్లు, 11 కోట్లు కాదు 11,000 కోట్ల రూపాయలు ఇక్కడ ఉంటుంది. 11,000 కోట్ల రూపాయలు మరి ఏం చేయబోతా ఉన్నారు? సరే ఈ 4th ఫేజ్ లో వేస్తారని అనుకుందాం. ఈ 4th ఫేజ్ లో 3 లక్షలన్నరకి ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో 3 లక్షలన్నర రైతులు ఉన్నారు కదా, వాళ్ళకి 2 లక్షలు వేస్తారు కదా. అట్లా వేస్తే కానీ దాదాపుగా మీకు 6 నుండి 7,000 కోట్ల రూపాయలు ఉండే ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి. మొత్తం ఇదంతా ఆగమాగం లెక్కలు చెప్తా ఉన్నారు, లెక్కలు చేస్తా ఉన్నారు. ఈ లెక్క ఎంత గజిబిజి ఉందో వాళ్ళు చెప్పే లెక్క కూడా అంత గజిబిజి ఉంది. ఈ లెక్కల గారడి చేసి రైతులను మోసం చేస్తా ఉన్నారు. ఈ లెక్కల గారడి చేసి రైతులందరినీ మోసం చేస్తా ఉన్నారు. ఒకసారి చూద్దాము ఈ 4th ఫేజ్ లో ఎవరెవరు అర్హులు, అసలు ఈ 4వ దశలో ఎవరెవరికి చేస్తారనే విషయాలు చెప్తాం. ఎందుకంటే ఆ లిస్ట్ కూడా క్లియర్ కట్ గా ఈ 10 రోజుల్లో బయటకు వచ్చే ఛాన్స్ కనబడతా ఉంది. ఒకటి ఎవరికంటే ఫస్ట్ లిస్ట్ ఏంటంటే 2 లక్షల కంటే తక్కువ ఉన్న వాళ్ళకి, అంటే 2 లక్షల కంటే బిలో ఉన్న వాళ్ళకి ఒక ఫేజ్ ఉన్న, అంటే దాంట్లో ఎవరికైతే రాలేదో టెక్నికల్ ఇష్యూ వల్ల వాళ్ళని తీసుకునే ఛాన్స్ కనబడతా ఉంది. సెకండ్ ఎక్కువ ఉన్న వాళ్ళని కూడా పట్టుకునే ఛాన్సెస్ ఉంది. ఈ 2 లక్షల కంటే తక్కువ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆటోమేటిక్ గా చేస్తాము 4th ఫేజ్ లో. కానీ 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే
ఖచ్చితంగా మీరు బ్యాంక్ దగ్గర పోవాలని చెప్తా ఉన్నారు. మీరు ఇప్పటిదాకా దాదాపుగా ఎవరికైతే రుణమాఫీ కాని వాళ్ళందరూ బ్యాంక్ దగ్గరకు ఒకసారికి వెళ్ళి అక్కడ మీ యొక్క దర్యాప్తు సంబంధించిన పత్రాలు కానీ లేకుంటే మీకు సంబంధించిన భూమికి సంబంధించిన కాగితాలు కానీ అక్కడ బ్యాంక్ అధికారులతో ఒకసారి మాట్లాడాలని అని కూడా చెప్తా ఉన్నారు. దాదాపుగా ఇప్పటికే మనకు ఉన్న సమాచారం ప్రకారము మరి ఎక్కువ ఉన్న వాళ్ళు దాదాపుగా 3.5 లక్షల మంది ఉన్నారు. ఈ 3.5 లక్షల రైతుల అకౌంట్లకైతే దాదాపుగా ఈ 4th ఫేజ్ లో దాంట్లో ఏమవుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మరి దానికి సర్వే చేయనున్నట్టు కూడా గవర్నమెంట్ చెప్తా ఉంది. ఆ సర్వే చేపట్టి ఖచ్చితంగా ఎవరికైతే రుణమాఫీ కాలేదో వాళ్ళకి వేస్తామన్నట్టు కూడా మరి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే చెప్తా ఉన్నారు. మొత్తం రైతుల అకౌంట్లు ఎన్ని అకౌంట్లు ఉన్నాయి? దాదాపుగా రైతులకు సంబంధించిన అకౌంట్లే 70 లక్షల అకౌంట్లు ఉన్నాయి. 70 లక్షలు 70 lakhs అకౌంట్స్ రైతులకు సంబంధించినవి ఉన్నాయి. దాంట్లో ఈయన 3 కండిషన్లు పెట్టిండు. రేవంత్ రెడ్డి గారు 3 కండిషన్స్ పెట్టారు. ఒకటి, గవర్నమెంట్ జాబ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఇయ్యమన్నట్టు కూడా చెప్పారు. గవర్నమెంట్ జాబ్ సంబంధించిన వాళ్ళకి అర్హులు కాదు, వాళ్ళకి మేము రుణమాఫీ చేయబోము, వాళ్ళకి జీతాలు వస్తాయి, ఎవరికంటే 30-40 వేలు వస్తాయో వాళ్ళకి చేయబోమని చెప్పారు. తర్వాత ప్రజాప్రతినిధులు ఎవరైతే ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా చేయబోము అని చెప్పారు. ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్న వాళ్ళకి చేయబోమని చెప్పారు. తర్వాత ఎవరికంటే ఐటీ కట్టేటోళ్ళు ఎవరైతే ఐటీ కడతారో వాళ్ళకు కూడా చేయబోమని 3 కండిషన్స్ పెట్టి దాదాపుగా రుణమాఫీ చేయాల్సిన అకౌంట్లు ఉందని చెప్పిందంటే దాదాపుగా 42 లక్షలు అని చెప్పిండు. ఆయన చెప్పిన లెక్కలు 42 లక్షల మంది ఉన్నారని చెప్పారు. ఎవరు? స్వయాన మంత్రి గారే చెప్పారు 42 లక్షల ఖాతాలు ఉన్నాయి, మేము డబ్బులు వేయాల్సినాయి, వాటి కోసము 31,000 కోట్ల రూపాయలు అయితే మేము కేటాయించినవని వాళ్ళే చెప్పారు. ఈ 42 లక్షల రైతుల ఖాతాలో ఇప్పుడు వాళ్ళు 23 లక్షల మందికి వాళ్ళు చెప్తున్న లెక్కల ప్రకారమే 23 లక్షల మందికి రైతులకి రుణమాఫీ అయిపోయిందని చెప్తా ఉన్నారు. 23 lakhs మంది అయిపోయిందని చెప్తా ఉన్నారు. ప్లస్ ఇంకొక 3.5 వాళ్ళు ఇంకా ఉన్నారని చెప్తా ఉన్నారు. ఎంత అవుతానే ఆడ ఎంత అవుతానే? దాదాపుగా 26-27 లక్షల మంది అవుతారు. 26-27 లక్షల మంది అవుతా ఉన్నారు. కానీ అదే చెప్పిన లెక్క ఎంత? 42 లక్షల అకౌంట్లు ఉన్నాయని చెప్పారు. వాళ్ళు వేసిన లెక్క ఎంత అవుతాను? ఇంక వేలే 3.5 లక్షల మందికి ఇంకేలే వేస్తామని చెప్తా ఉన్నారు. 4 విడతలు వేస్తామని చెప్తా ఉన్నారు. సరే వాళ్ళు నీళ్ళ కలిపినా కానీ ఎంత అవుతుంది? 30 లక్షలు కూడా అవుతలేదు. ఆ 30 లక్షలు అవుతలేదు. మరి వాళ్ళు పెట్టిన బడ్జెట్ 20,000 కోట్లు యూజ్ చేస్తా ఉన్నారు. మరి మీతో ఏం చేస్తారు? మరి మీతో ఏ విధంగా చేస్తారు అన్న క్లారిటీ లేకుండా అయిపోయింది. మళ్ళీ దీనికి రేషన్ కార్డు అంట, రేషన్ కార్డు సర్వే చేస్తారంట. రేషన్ కార్డుకి సంబంధించింది మరి ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఏమున్నాయని సర్వే చేస్తారంట. సర్వే చేపట్టిన తర్వాత వాళ్ళకి రుణమాఫీ చేస్తామన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఒకటి, ఇంటింటి సర్వే కూడా చేస్తాము, ఇంటింటికి సర్వే చేపట్టిన తర్వాత రుణమాఫీకి సంబంధించిన లెక్కలు తీసిన తర్వాత ఈ 10 రోజులలో రుణమాఫీ చేస్తామని చెప్తా ఉన్నారు. రైతులని ఎవరికైతే రుణమాఫీ కాలేదని మొన్న ఒక రైతు చనిపోయాడు. అందరూ తెలిసిన విషయం, మేడ్చల్లో రుణమాఫీ కాలేదని అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి పోయి అక్కడ సంబంధించిన దగ్గరికి పోయి అని చనిపోయిన దాఖలాలు స్లిప్ మీద కూడా రాసేసారు. SBIకి సంబంధించిన స్లిప్ మీద క్లియర్ కట్ గా నా చావడానికి కారణం ఏదైతే సంబంధించిన నాకు లోన్ ఉంది, ఆ లోన్ వీళ్ళు మాఫీ చేయకపోవడం వల్ల నేను ఆ బాధతో చనిపోతున్నాను క్లియర్ కట్ గా రాసిన దాఖలాలు మేడ్చల్ సంబంధించిన ఒక రైతుకి సంబంధించిన మనకు విషయం కూడా తెలుసు. ఇంకా కొంతమంది అయితే ఇటు బ్యాంకుల దగ్గర అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గర ధర్నా చేపట్టారు రుణమాఫీ కాలేదని. రుణమాఫీ చేయండి అని కూడా చాలా మంది మొత్తుకుంటారు. ఇది స్వార్థమయ్యే ముచ్చట్ల అనే విషయాలు కూడా ఆలోచించకుండా హామీ ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్. వాళ్ళకి తెలుసు దాదాపుగా 31,000 కోట్ల రూపాయలు అయితే, అంతకంటే ముందు ఇంకా అంతకంటే ఎక్కువనే అయితే. ఇది చాలా పెద్ద అమౌంట్. ఎందుకంటే ఒకప్పుడు కేసీఆర్ చేసినప్పుడే 1,00,000 కంటే తక్కువ ఉన్నప్పుడు రుణమాఫీ చేసినప్పుడే దాదాపుగా అప్పుడే 18,000 కోట్ల రూపాయలు కేటాయించిండు ఆయన దాదాపు ఆ రోజే అలా అయింది. మరి వీళ్ళు కూడా దాదాపు ఇంకెక్కువనైతేనే ఊహించే ఉంటారు. కానీ ఏదైతే అధికారంలోకి రావాలి, అధికారంలోకి వచ్చిన తర్వాత చూద్దామనే
విషయం మీద వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అయితే ఈ మా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. అచ్చిగా వాళ్ళు చేస్తున్న రైతులకి రుణమాఫీకి సంబంధించిన విషయాల మీద రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఇప్పటికే ఫైర్ అవుతా ఉన్నారు. చాలా మంది నిన్న బీజేపీ నాయకులు కూడా ఏదైతే ఇందిరా పార్క్ ఉంటుందో ఆ ఇందిరా పార్క్ వేదికగా రైతు హామీల నెరవేరాలని దీక్ష కూడా 24 గంటల దీక్ష కూడా చేపట్టారు. దాంట్లో ప్రతి ఒక్క నాయకులు మాట్లాడుతూ ఉన్నారు ఏదైతే రైతు రుణమాఫీ గురించి. కానీ నిజంగా వాళ్ళ మాటలని కాదు, గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి రైతుల మాటలు ఒకసారి వినిపించుకోండి. వాళ్ళ యొక్క మాట్లాడే బాధ కానీ వాళ్ళ యొక్క ఇంటెన్షన్ కానీ మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే వాళ్ళు రుణమాఫీ కోసము చాలా మంది ఇబ్బంది పడుతున్న వాళ్ళు, చదువుకొని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇంకా పల్లెటూర్లలో అయితే చదువుకొని వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు ఈ వ్యవసాయం చేసే వాళ్ళంతా కొంచెం చదువుకొని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు బ్యాంకు పోవాలా, లేకుంటే అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర పోవాలా, కలెక్టర్ ఆఫీస్ పోవాలా తెలియకుండా ఉంటుంది. కాబట్టి ఆడిపోతున్నామో లేదా ఆడిపో అంటారు, ఆడిపోతున్నామో ఈడిపో అంటారు, ఈడిపో అంటే ఆడిపోమంటారు. ఈ తిప్పుగా ఉంటే రైతులు ఇబ్బంది పడుతున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నాయి. మరి ఇప్పటికే దీని మీద సమీక్ష చేస్తామన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక ఏది ఏమైనా కానీ కొంతవరకు రైతు రుణమాఫీకి సంబంధించి కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది కొంతవరకు అయితే లెక్కల గారడి చేస్తా ఉంది, లెక్కల అయోమయం చేస్తా ఉంది. కానీ కొంతవరకు ప్రజలు కానీ రైతులకు కానీ ఇబ్బంది కలిగిస్తా ఉంది. ఇప్పటికైనా 4వ విడతల దాదాపు 100% అంటే 100కి 100% మరి అందరికీ వేసే విధంగా ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళ ఒక్కరికి కూడా వేయాలని కూడా కోరుకుంటా ఉన్నాము. ఎవరికన్నా రుణమాఫీకి సంబంధించిన డౌట్స్ ఉన్నా కానీ, రుణమాఫీ గురించి ఏమన్నా సమాచారం కావాలనుకున్నా కానీ మా కింద కామెంట్ రూపంలో తెలియజేయాలి. మీకు వాటికి సమాధానం ఇచ్చే ప్రయత్నం టీఆర్టీవీ వేదిక కూడా మీకు ముందుకు తీసుకురావాలని కూడా తెలుపుతున్నాము. ఖచ్చితంగా మీ సమస్యలు కానీ మీ యొక్క ఏదైతే తెలుసుకోవాలన్న ఇంటెన్షన్ ఏ ఉన్నా కానీ కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటా ఉన్నాం.